బ్రేకింగ్ న్యూస్ అంగన్వాడీ టీచర్స్ కు అందజేసే స్మార్ట్ ఫోన్ల టెండర్స్ లో అక్రమాలు అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ఆరోపణల వివాదం ముదిరింది. గిరిజన మహిళా ప్రజాప్రతినిధిపై దుష్ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదు అందింది. మంత్రి సీతక్క వెనక ఉండి అవినీతి చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ గిరిజన ఉద్యోగి పాండు నాయక్ సైబర్ క్రైమ్కి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. మంత్రి వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీ టీచర్స్ కు అందజేసే స్మార్ట్ ఫోన్ల టెండర్స్ లో అక్రమాలు అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ఆరోపణల వివాదం ముదిరింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మొత్తంగా ఈ వివాదానికి చెక్ పెట్టే అవకాశం ఉందంటారా? గత కొద్ది రోజుల నుంచి కూడా అటు సీతక్క మీద పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు. దాంతో పాటుగా రీసెంట్ గా జరిగినటువంటి అంగన్వాడీకి సంబంధించిన సెల్ ఫోన్లు శాంసంగ్ A06 మోడల్ అందించారు. దానికి గవర్నమెంట్ సంబంధించిన టెండరు ఆన్లైన్ విధించిన టెండర్ జరిగింది. అందులోపల 13,650 రూపాయలకు మొబైల్స్ కొనుగోలు చేశారు. కానీ టెండర్లో మొదటిసారిగా ఓ కంపెనీ 14,000 పైచీలకు డబ్బులకు కోట్ చేయడంతో దాన్ని రిజెక్ట్ చేశారు. కానీ ఆ టెండర్నే చూపిస్తూ సీతక్క 30 కోట్లకు పైగా స్కామ్ చేసింది, తాను కాంగ్రెస్ పార్టీకి స్కామ్కి అర్హత లేని ఏది లేకుండా పోతుందంటూ బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, దాంతో పాటుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, మరికొన్ని శాటిలైట్ ఛానల్స్ కూడా ఆ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. స్కామ్ అంటూ కూడా పూర్తిగా సీతక్కను టార్గెట్ చేస్తూ ప్రచారం ఎక్స్ వేదిక, అదేవిధంగా ఫేస్బుక్ వేదిక ప్రచారం చేసిన పరిస్థితి. దీనిపై సీతక్క నిన్న తీవ్రంగా ఫైర్ అయ్యారు. ములుగు జిల్లాలో జరిగినటువంటి DCC కార్యవర్గ సమావేశం లోపల సోషల్ మీడియా వారియర్లపై ఆమె పూర్తిగా విరుచుకుపడుతూ చెప్పు తెగుద్దంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే దీనిపై గిరిజన సంఘాలన్నీ కూడా పూర్తి ఆగ్రహంతో ఉన్నాయి. నిన్న సైబర్ క్రైమ్ PS లోపల పాండు నాయక్ అనేటువంటి ఉద్యోగి ఫిర్యాదు చేస్తూ IT సెక్షన్ల కింద బీఆర్ఎస్ సోషల్ మీడియా సైట్లతో పాటు అనుబంధ సైట్లు, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్, కొన్ని శాటిలైట్ ఛానల్స్, వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలి, వాళ్ళను గుర్తుపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. నమోదు చేశారు. వీళ్ళందరిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం కలిగింది. మొత్తానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ వ్యవహారంపై కూడా ఈ యొక్క కేసులో ఎంక్వైరీ అంతా జరిగితే ప్రచారాలకు కొంచెం చుట్టపడే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు గిరిజన సంఘాలు కూడా ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ చేయాల్సిన తీరుపై రేపటి నుంచి కూడా ఆందోళన కొనసాగించేందుకు కూడా సిద్ధమవుతున్న సిచ్యువేషన్. మొత్తానికి సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిని వ్యవహరిస్తూ అటు వ్యక్తిగత ప్రతిష్టలకే కాదు, ఈవెన్ ప్రజాప్రతినిధులకు ప్రతిష్ట కూడా భంగం కలిసే విధంగా చేస్తున్న ప్రచారాలకు ఈ కేసులో కూడా చెక్ పడుతుందనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం కొనసాగుతా ఉంది. ప్రస్తుతం రైట్ వేణు, థ్యాంక్ యూ.